హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్ ఆర్య. మీరు చూస్తున్నట్టు తెలుగు టెక్ ఆర్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను రికార్డ్ చేసిన వీడియోస్ అన్ని మీ మ్యాక్స్తో రికార్డ్ చేశాను. అయితే ఇప్పుడు రికార్డ్ చేసిన వీడియో పోకో ఫోన్ F1 నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో క్వాలిటీ బాగుందా, ఆ వీడియో క్వాలిటీ బాగుందా అనేది తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కెమెరా అనేది అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, Xiaomi మనకు వాళ్ళ సబ్ బ్రాండ్ అయితే లాంచ్ చేసిందన్నమాట ఇండియాలో, పోకో అని చెప్పి పోకో ఫోన్. దాంతోపాటు పోకో ఫోన్ F1 అని చెప్పి ఒక మంచి ఫ్లాగ్షిప్ డివైస్ని అయితే లాంచ్ చేసింది మిడ్ రేంజ్ ప్రైస్లో. చాలామందికి పోకో ఫోన్ F1 కొనాలని అయితే ఉంది. అయితే చాలామందికి ఉన్న డౌట్ ఏమంటే, Xiaomi పేరుతోనే ఫోన్స్ లాంచ్ చేయొచ్చు కదా, పోకో అని చెప్పి ఎందుకు కొత్తగా లాంచ్ చేసింది అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. సో వాళ్ళ స్ట్రాటజీ నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మీకు పోకో గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, అంతకుముందు మీకు MI Mix 2 సక్సెస్ కాలేదు. సో దాని గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. Mix 2 అనేది ఒక చాలా మంచి ఫోన్ ఫ్రెండ్స్ Xiaomi నుంచి. అది ఇండియాలో ఫస్ట్లో మనకు 40,000 రూపీస్కి లాంచ్ అయింది. కొంచెం ఎక్కువే అనిపించింది ప్రైస్ అయితే, కానీ OnePlusతో కంపేర్ చేసుకుంటే అది కొంచెం ఎక్కువే అనిపించింది. సో దాంట్లో వాళ్ళు చాలా మంచి ఫీచర్స్, అంటే చాలా మంచి ఫీచర్స్ పెట్టారనమాట. టోటల్గా సిరామిక్తో వాళ్ళు బాడీని బిల్డ్ చేయడం కానీ, మంచి స్క్రీన్ క్వాలిటీ పెట్టడం కానీ, బెజల్లెస్ డిస్ప్లే తీసుకురావడం కానీ, ఇలా చాలా మంచి ఫీచర్స్ తీసుకొచ్చారు. అయితే అది చాలా వరకు ఫెయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలామంది Mix 2 అయితే కొనలేదు. సో ఎందుకు అలా జరిగిందంటే, ఫస్ట్ ప్రైస్ ట్యాగ్ అనమాట. Xiaomi అంటే చాలామందికి ఉన్న ప్రైస్ ట్యాగ్ ఏమంటే బడ్జెట్ ఫ్రెండ్లీ డివైజెస్ అనమాట. అంటే రెడ్మీ కానీ, MI కానీ, Xiaomi కానీ ఏ ఫోన్ అయినా కానీ ఖచ్చితంగా మనకు 20,000 లోపే ఉంటుంది, ఒక బడ్జెట్ రేంజ్ డివైస్ అని చెప్పి చాలామంది అనుకున్నారు. సో Mix 2 అనేది చాలామందికి పబ్లిసిటీ కాకుండా పోవడానికి కూడా రీజన్ అదే, ఎవరు కొనుక్కోవడానికి కూడా రీజన్ అదే. 40,000లో Xiaomi అనే నేమ్ అనేది సక్సెస్ కాలేదన్నమాట. ఎందుకంటే Xiaomi అనేది అందరికీ ఎలా తెలుసు, ఓన్లీ ఒక మంచి బడ్జెట్ డివైస్ 10,000 నుంచి 20,000 లోపు మంచి ఫోన్స్ అందిస్తుంది అని తెలుసు. సో దానివల్ల అది సక్సెస్ కాలేదు. అండ్ అలాగే వాళ్ళ స్ట్రాటజీ కూడా దానికి కొంచెం దెబ్బతీసింది అనమాట. ఎందుకంటే వాళ్ళు అన్నీ తీసుకొచ్చారు, కానీ అది ఖచ్చితంగా ఇండియన్స్కి సూట్ అవుతుందా లేదా అని అయితే ఖచ్చితంగా ఎవరు చూసుకోలేదు. ఎందుకంటే ఇండియన్ మార్కెట్లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ మంచి స్పెసిఫికేషన్స్ ఉండాలి, అలాగే బడ్జెట్ రేంజ్ ఉండాలి. కానీ Mix 2లో ఆ రెండు మిస్ అవుతున్నాయి. స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువే అనిపిస్తుంది, 40,000 అయితే. సో దానివల్ల Mix 2 అనేది ఫెయిల్ అయింది. సో దాని తర్వాత వాళ్ళు ఫ్లాగ్షిప్ డివైస్ని వదలడం మానేశారని చెప్పొచ్చు. Mix 2 ఫెయిల్ అవడంతో వాళ్ళు Xiaomi అనేది మిడ్ రేంజ్లో Mix 2 ఫెయిల్ అవడంతో మిడ్ రేంజ్లో మేము నిలదొక్కలేమని చెప్పి వాళ్ళు బ్యాక్ వచ్చేసి బడ్జెట్ డివైస్ మాత్రమే సెల్ చేశారనమాట, ఆల్మోస్ట్ 2 years. అయితే ఇప్పుడు వీళ్ళు ఈ బ్రాండ్ తీసుకోవడానికి కూడా ఇదే ఫస్ట్ రీజన్. ఎందుకంటే చాలామందికి Xiaomi అంటే ఒక ఓన్లీ బడ్జెట్ రేంజ్ డివైసెస్ మాత్రమే తెలుసు, కాబట్టి పోకో అని చెప్పి ఒక కొత్త సబ్ బ్రాండ్ అయితే తీసుకొచ్చింది. ఆల్మోస్ట్ వీళ్ళు OnePlusని బీట్ చేయాలని చెప్పి చాలా పట్టుదలతో ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో దానివల్ల వీళ్ళు పోకో అని చెప్పి కొత్త ఫోన్ లాంచ్ చేశారనమాట. చాలా స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. మనకు ఓన్లీ 21,000 రూపీస్కి మనకు స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ ఉంది. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, పూర్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఉన్నాయో వాళ్ళందరూ ఫ్లాగ్షిప్ డివైస్ యూజ్ చేయాలని చెప్పి ఈ ఫోన్ని తీసుకొచ్చినట్లున్నారు. చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఆండ్రాయిడ్ ఫోన్స్లో చాలామందికి చాలా ఫోన్స్లో మనము IR భాష అయితే ఉండదన్నమాట, IR ఫేస్ అన్లాక్ అయితే. సో దాన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. సో ఇంతకుముందు ఎవరికంటే MI 8 ఫ్లాగ్షిప్ డివైస్ని ఖచ్చితంగా ఇండియాకి తీసుకొస్తామని అనుకున్నారు. సో అది తీసుకొచ్చినా ఖచ్చితంగా ఫెయిల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే OnePlus అనేది అక్కడ గట్టి పోటీ ఉందన్నమాట. సో OnePlusని ఎక్కడ ఏది బీట్ చేయలేకపోయింది. సో వీళ్ళు OnePlusని బీట్ చేయాలంటే ఖచ్చితంగా OnePlus పాటించిన స్ట్రాటజీనే పాటించాలని చెప్పి ఫిక్స్ అయ్యారు. సో OnePlus కూడా అంతే ఫ్రెండ్స్. మనకు ఫస్ట్లో చూసుకుంటే OnePlus కూడా మనకు ఓన్లీ 25,000 రూపీస్ నుంచి ఫోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని పెట్టి వాళ్ళు 25,000 రూపీస్కి మంచి ఫోన్ అందించింది. సో రాను వాళ్ళు రేట్స్ కూడా పెంచుకుంటూ పోయారు. సో వాళ్ళ స్ట్రాటజీ కూడా మనకు చాలా బాగుంది. OnePlus అనేది ఇప్పుడు దానికి ఎవరు కాంపిటీషన్ ఇవ్వలేకపోతున్నారు అనమాట మిడ్ రేంజ్లో. సో ఇదే స్ట్రాటజీని కూడా Xiaomi ఫాలో అవుతుంది. అయితే సో OnePlus స్ట్రాటజీ ఫాలో అవడంతో పాటు Xiaomi చిన్న తప్పులు అయితే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పోకో ఫోన్లో తీసుకుంటే, పోకో ఫోన్ గురించి ఫస్ట్ ఆలోచించేది బిల్డ్ క్వాలిటీ అనమాట. సో బిల్డ్ క్వాలిటీ అయితే అంత చీప్గా అయితే అనిపించలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆల్రెడీ Xiaomiకి సంబంధించిన పాలికార్బోనేట్ బాడీ ఉన్న ఫోన్స్ యూస్ చేశాను, కానీ ఆ పాలికార్బోనేట్ బాడీకి పోకో ఫోన్లో యూస్ చేసిన పాలికార్బోనేట్ బాడీకి చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. అసలు మనకి ఎక్కడ ప్లాస్టిక్ ఫోన్ యూస్ చేసినాం అనే ఫీలింగ్ అయితే కలగలేదు. నాకు చాలా మంచి సాలిడ్గా అనిపించింది. అయితే ఖచ్చితంగా మనం మెటల్ బిల్డ్ అయితే మిస్ అవుతున్నాము.
ఖచ్చితంగా ఎవరైతే 30,000 అబోవ్ పెడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆశించేది ఏమంటే గ్లాస్ బ్యాక్ అనమాట. ఖచ్చితంగా గ్లాస్ ఉండాలి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్. సో దాన్నే యూజ్ చేసుకుంటారు. అలా ఉంటేనే ఫోన్స్ కొనాలనుకుంటున్నారు. సో వీళ్ళు ప్రైస్ ట్యాగ్ని తగ్గించడం కోసం బ్యాక్ సైడ్ మెటల్ కానీ గ్లాస్ కానీ తీసుకురాలేదు అని చాలామంది అంటున్నారు. సో నాకు తెలిసి ఇది ఒక రీజన్ అయినచ్చు. కానీ వీళ్ళ మేజర్ రీజన్ ఏమంటే ఇది ఇంటెన్షనల్గా చేసినది నేను అనుకుంటున్నాను, కావాలని చేశారని. ఎందుకంటే ఇండియాలో అయితే చాలా వరకు తక్కువే ఉన్నాయి, కానీ గ్లోబల్ వైడ్ చూసుకుంటే మనకు MI8 ఉంది, MI8 SE ఉంది. ఇవి గ్లాస్ బ్యాక్తో వస్తాయి, మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటాయి. సో ఒకవేళ మనము తక్కువ రేట్లో మనకు గ్లోబల్ వైడ్గా చూసుకుంటే పోకో ఫోన్ మనకు $300కి లభిస్తుంది అనమాట. సో $300కే మనము గ్లాస్ బ్యాక్ని చూసామనుకోండి, ఖచ్చితంగా MI8కి MI8 SEకి సేల్స్ అయితే అసలు ఉండవు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇంటెన్షనల్గా పోకో ఫోన్కి పాలికార్బోనేట్ బాడీ అయితే తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను. కానీ పాలికార్బోనేట్ బాడీ తీసుకొచ్చిన మాత్రాన ఫోన్స్ అయితే ఏం చీప్గా అయితే అనిపించవు, మంచి బిల్డ్ క్వాలిటీనే ఉన్నాయి. సో కాబట్టి నేనైతే బిల్డ్ క్వాలిటీ విషయంలో అయితే మంచి మార్క్స్ ఇస్తాను ఫ్రెండ్స్. 5/10 అయితే ఇస్తాను, అంత చీప్గా అయితే లేదు బిల్డ్ క్వాలిటీ. సో వీళ్ళు నాకు తెలిసి పోకో ఫోన్లో కాంప్రమైజ్ అయింది ఎక్కడంటే ఓన్లీ బిల్డ్ క్వాలిటీలో మాత్రమే. మేబీ ఫ్యూచర్లో పోకో నుంచి రిలీజ్ అయ్యే ఫోన్స్లో మనకు గ్లాస్ బ్యాక్ కానీ మెటల్ బ్లాక్ కానీ చూడొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళ తప్పులని సరిదిద్దుకుంటూ వస్తారు. సో ఇంతవరకు నేను చూసిన చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఇవే. ఇక కెమెరా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. మనకు 21,000 బడ్జెట్ రేంజ్లో అలాంటి కెమెరా అయితే ఎక్కడ దొరకదు. మనము వివో నెక్స్ట్లో ఎలాంటి కెమెరా, అలాగే యాసెస్ 5 ఫోన్ 5Zలో ఎలాంటి కెమెరా అయితే చూస్తామో అలాంటి కెమెరా ఇక్కడ ఉంది. చాలా మంచి క్వాలిటీ కెమెరా ఫ్రెండ్స్. కెమెరా శాంపుల్స్ అయితే చాలా బాగున్నాయి, నేను ఆల్రెడీ యూజ్ చేశాను. సో నేను పోకో F1 ఇప్పుడు యూజ్ చేస్తున్నాను, నాకైతే కెమెరా గురించి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అండ్ అలానే చాలామందికి ఏమనుకుంటారంటే TFT స్క్రీన్ ఉంది కదా, IPS LCD ప్యానల్, అది ఎంత బాగాలేదేమో అనుకుంటున్నారు. కానీ రెడ్మీ నోట్ 5 ప్రో IPS ప్యానల్తో నేను కంపేర్ చేస్తే నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అది IPS ప్యానలే, ఇది IPS ప్యానలే. కానీ పోకో ఫోన్లో కలర్ రీప్రొడక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనకు కలర్ ఇంకా బాగా వైబ్రెంట్గా కనిపిస్తున్నాయి. ఎమోలెడ్ ఎలా అయితే మనకు కనిపిస్తున్నాయో అలా కనిపిస్తున్నాయి అనమాట. సో ఇది. ఇక నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. 4000 mAh బ్యాటరీ. మనకు ఏ ఫ్లాగ్షిప్ కూడా అంత బ్యాటరీ ఇవ్వదు, అండ్ అంత బ్యాటరీ బ్యాకప్ ఇవ్వదు, అంత స్క్రీన్ అంతా ఇవ్వదు. కానీ పోకో ఫోన్ అది కూడా ఇస్తుంది. సో ఇవి పోకో ఫోన్ యొక్క బెనిఫిట్స్. పోకో ఫోన్ యొక్క అడ్వాంటేజెస్ అయితే. డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే ఖచ్చితంగా మనకు బిల్డ్ క్వాలిటీలో చాలా వరకు కాంప్రమైజ్ అయ్యారనమాట. సో చూద్దాం ఫ్రెండ్స్, ఫ్యూచర్లో పోకో ఇంకా ఎలాంటి స్టెప్స్ ఇస్తుందో, ఇది ఖచ్చితంగా OnePlusని బీట్ చేస్తుందో చూసాం. నాకు తెలిసినంతవరకు అయితే ఖచ్చితంగా ఇది OnePlusని బీట్ చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే OnePlus స్ట్రాటజీ కూడా ఫస్ట్లో ఇలానే ఉండేది, తక్కువ రేట్లో మంచి ఫోన్స్ ఇచ్చింది, రాను అలాగే వాళ్ళు రేట్స్ పెంచుకుంటూ పోయింది. సో పోకో కూడా ఒక ముందడుగేసి పోకో ఫోన్ కోసమే సెపరేట్గా MIUIని డిజైన్ చేయడం కూడా వాళ్ళు అలవాటు చేసుకున్నారు అనమాట. సో ఖచ్చితంగా మనకు ఫ్యూచర్లో ఇంకా కొంచెం MIUIని స్టాక్ ఎక్స్పీరియన్స్గా కన్వర్ట్ చేసి మంచి బిల్డ్ క్వాలిటీ ఇచ్చి అలాగే మంచి స్పెసిఫికేషన్ ప్రైస్ పెట్టింది అనుకోండి, ఖచ్చితంగా మనకు OnePlusకు పోటీ వచ్చినట్లే ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఒక 20% వరకు ఇప్పుడు OnePlusకి పోకో అయితే కాంపిటీషన్ ఇస్తుంది. కానీ ఇంకా చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. ఆ చిన్న మిస్టేక్స్ని కానీ ఖచ్చితంగా ఇది సాల్వ్ చేసుకుంటే ఒక 3 to 4 ఇయర్స్లో మనం ఖచ్చితంగా OnePlusని బీట్ చేసి పోకో ఫోన్ అయితే నెంబర్ 1 నిలుస్తుంది అనమాట మిడ్ రేంజ్లో. సో ఇది ఫ్రెండ్స్ పోకో ఫోన్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.